రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహాల సముదాయాలలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణం, ఆత్మకూరు టిట్కో కాలనీ నుంచి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఈ నెల 9వ తేదీన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనకు మంత్రి పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి విచ్చేయనున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రోగ్రామ్ అంటున్నాం. దీనికి ఇంకా కూడా కొన్ని యాడ్ అవుతాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తావన చేస్తాను. దానికి సంబంధించి ఫస్ట్ అందరం మున్సిపల్ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అవ్వాలనేటువంటిది మన ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర గ్యాదర్ అవ్వాలి. అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి అమృత్ 2 పథకం కింద 9.6 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఆత్మకూరు మన రిజర్వాయర్ బండ్, ఇరిగేషన్కి సంబంధించిన రిజర్వాయర్ బండ్ బ్యూటిఫికేషన్ కూడా మనకి అర్బన్ డెవలప్మెంట్ నుంచి దాదాపుగా 2 crores మనకి శాంక్షన్ అయ్యింది. అలాగే 1 crore నొడా నుంచి కూడా ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మున్సిపల్ మినిస్టర్ గారు, మా అదర్ మినిస్టర్స్ అందరూ మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలోనే వీటికి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ స్టార్ట్ చేసే కార్యక్రమం ఉంది. ఫౌండేషన్ చేసే కార్యక్రమం, వీటికి సంబంధించిన డిపిఆర్స్ కానీ, ఎస్టిమేట్స్ కానీ కన్సర్న్ ఆఫీసర్స్